వల్లభనేని వంశీకి అసలు ఏమైంది? ఇలా ఎందుకు మారిపోయాడు? ఆయన ఆహార్యం చూస్తే ఇంత దరిద్రంగా ఎందుకు తయారైపోయింది? ఒకప్పుడు కొత్త రూపాయి నోట్లాగా చలచల్లాడుతూ ఉండేవాడు. మంచి హెయిర్ స్టైల్ తోటి, నున్నటి బొగ్గలతోటి, మంచి బాడీతోటి బాగా దిట్టంగా నీట్గా కనిపించి సినిమా హీరోలాగున్నాడురా అని అనిపించేలాంటి వల్లభనేని వంశీ ఈ రోజున ఈ విచిత్రమైన ఆహార్యంతో ఇలా ఎందుకు తయారయ్యాడు? నిన్న కోర్టుకు తీసుకొచ్చినప్పుడు చూస్తే ఆయన ఆహార్యం చూశారంటే కనుక బాగా మాసిపోయిన గడ్డం, మరి వయసు అయిపోతుంది కాబట్టి మరి జుట్టు తెల్లబట్టం అందరికీ సహజమైంది. కానీ ఇంత విచిత్రమైన ఆహార్యం ఎలా వస్తుంది? ఒక జుట్టు రంగు మారిపోవటంతో ఇలా అవుతుందా అనంటే మరి జైల్లో ఉన్న మహత్యం అదే. ఎవరైనా సరే నాయకులు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని బాగా వేధించాలంటే ఆ జైల్లో పెట్టాలి అని అనుకునేది ఇందుకే. అసలు ఈ కారణానికే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు అంతటి వాడిని జైల్లో పెట్టేసేస్తే ఇంకా ఆయన పని ఫినిష్. బయటకు వచ్చినా కూడా ఎందుకు పనికిరాడు, ఒక గాజు బొమ్మలాగానే ఉంటాం తప్ప మైండ్ గీండ్ కూడా ఏం పని చేయదు, అసలు ఏమన్నా జరిగితే జైల్లోనే అనే లాంటి భావన కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోంచి, అసలు ఎస్పెషల్లీ వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళ నోటి నుంచి వచ్చిన మహాద్భుత ఆనిముత్యాలన్నమాట అవన్నీ. ఇక జైలు నుంచి చంద్రబాబు నాయుడు తిరిగి రాడు అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా కావచ్చు, మరి శస్త్రచికిత్సలు చేసుకోవాల్సిన కారణానికి కావచ్చు, ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకి బెయిల్ లభించింది. కానీ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినప్పుడు మనందరం చూసాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడో బయటకు వచ్చేటప్పుడు కూడా అలాగనే ఉన్నాడు. ఆయన ఉంది రిమాండ్ ఖైదీగానే, మరి వల్లభనేని వంశీ కూడా ఉంది అలాగనే కదా. ఆ రోజున మరి చంద్రబాబు నాయుడికి వేడి నీళ్లు కావాలంటేనూ, కొన్ని ఎమ్యూనిటీస్ ఏమన్నా కావాలంటేనూ ప్రొవైడ్ చేయకుండా దోమలు కుడుతున్నాయంటే దోమలు కుట్టక రంభా ఊరవసి వచ్చి కన్ను కొడతారా అనే లాంటి మాటలన్నీ మాట్లాడిన వీళ్ళు ఈ రోజున జైల్లో ఉండేటప్పటికే అసలు ఎలా మారిపోయారో చూడండి. దీని మీద అయితే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇదంతా కావాలని తయారు చేసుకున్న ఒక గెటప్, మేకప్ లాంటిదే. జైల్లో ఎమ్యూనిటీస్ ఉండవు, ఆ సంగతి అందరికీ తెలుసు. కానీ ఆ మాత్రానికే ఇలాగైపోతారా అనంటే ఇది వాళ్ళు ఆ ముఖంలో తెచ్చుకున్న నిస్తేజం కావచ్చు, లోపల గుండెల్లో కొంత భయం ఉంటుంది, ఇంకా మనం బయటకు వెళ్ళలేమేమో అనే ఒక భావన లోపల పడగానే మనిషి బాగా కుంగిపోతాడు. నాకు ఎప్పటికీ ఏమీ కాదు అని అనుకున్న వల్లభనేని వంశీ ఆ రోజున సత్యవర్ధన్ ఇచ్చిన ఆ కేసుతోటి దానికి ఎస్సీ ఎస్టీ చట్టాలు అట్రాసిటీ చట్టం అట్రాక్ట్ అయితే దానికి ఇబ్బంది వస్తుందని దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసుకునే కార్యక్రమాలు కొన్ని చేపట్టాడు. ఆ విషయమై ఆయన అరెస్ట్ అయ్యాడు. ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అవటమే కాకుండా ఇంకా ఇతరత్ర కేసులు. ఒక్కసారి రిమాండ్ ఖైదీగా లోపలికి వెళ్తే రానియకుండా ఉండటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ చూస్తారు. ఆ విషయమై గతంలో కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు మీద సైతం పీటీ వారెంట్లు ఇష్యూ చేయడానికి వరుస పెట్టి అప్పుడే ఎన్నెన్నో కేసులు తెరపైకి తీసుకొని వచ్చారు. కానీ ఆయన ఏదో రకంగా బయటకు వచ్చాడు. ఒక్కసారి బయటకు వస్తే మళ్ళీ వెళ్లకుండా చూసుకోగలగా ఒక సామర్థ్యత ఆ నాయకులకు ఉంటుంది. కానీ వీళ్ళకి అసలు బయటికే రాకుండా చేసే పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఒకదానెమ్మటి ఒకటి పీటీ వారెంట్లు పెడితే అప్పట్లో చంద్రబాబు నాయుడు అంటే అంతటి వాడు కాబట్టి కొంచెం బయటకు రాగలిగాడు. కానీ చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు అయితే జైల్లో అలాగనే మగ్గిపోలేదా ఎంతో కాలంగా అండర్ రిమాండ్ ఖైదీగానే. కానీ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కొంత అవినీతి చేసినప్పటికీ గాను వాళ్ళలో ఆత్మస్థైర్యం చచ్చిపోలేదు. కానీ వీళ్ళు మొత్తం ఆత్మస్థైర్యాన్ని బయటే చంపేసేసుకొని దాన్ని క్యారీ చేసుకుని జైలుకి వెళ్ళిపోతే కొంత ఈ రకంగా తయారయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మరొక వాదన తెరపైకి వస్తుంది. ఏమిటి అంటే వీళ్ళు ఆడుతున్న మొత్తం డ్రామాలే. ఈ డ్రామా ఎలాగాడి జడ్జి ముందు బేలవంగా కనపడి పేలవంతో అక్కడికక్కడ నెట్ట నిలువున కుప్పకూలిపోయే విధంగా ఒక ఆహారాన్ని తయారు చేసుకుని వెళ్తే ఆరోగ్య కారణాల రీత్యైనా సరే బెయిల్ వస్తుందేమో అనే ఒక ఊహ ఇప్పుడు వీళ్ళందరికీ కలగటం మూలాన పోసాని కృష్ణమురళి విషయంలో కూడా చూసాం. ఆయన అయితే నాకు ఇంకా ఆత్మహత్య శరణ్యం అని జడ్జి ముందు అనేక రకాల డ్రామాలు కట్టాడు. ఆయన్ని నిజంగా డ్రామా అని చెప్పాల్సిందే. వాళ్ళకి ఆ మాట్లాడిన రోజున తెలీదా ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది అని? వచ్చినా కూడా తప్పించుకోవటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కదా.
అనే ఒక ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు వల్లభనేని వంశీ ఈ గెటప్ కూడా ఒక డ్రామానే. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ పొందటానికి ఇలాగా తయారయ్యాడు తప్ప ఆయనకేం గుండ్రాయిలాగా పిడిరాయిలాగా ఉన్నాడు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఈ అవతారం చూసి సంతోషిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తగిన శాస్తి జరిగింది వీళ్ళందరికీ. ఎక్కడెక్కడ లేని పేర్లన్నీ తీసుకొచ్చి ఎవరెవరిని అవమానించాలంటే ఏ ఏ రకాలుగా వాళ్ళు పనిచేయాలని మొత్తం ఆ రోజు పనులు చేసిన రోజున వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది. కాబట్టి వీళ్ళు ఈ రోజున ఇలా తయారవటంలో ఏమాత్రం ఇదేం లేదు, వీళ్ళ మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నప్పటికీ మరి కోర్టు ఏం చేస్తుందో చూడాలి. వీళ్ళ గెటప్ని వీళ్ళ మాటల్ని నమ్మి వీళ్ళకి నిజంగానే బెయిల్ ఇస్తుందా? బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకొక వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈయనకి ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్మెంట్ అమెరికాలో చేసిన కారణానికి ఈయనకు వీసా ఉంది. ఆ వీసా ఈయన కనుక జైలు నుంచి బయటకు వస్తే అమెరికాకు పారిపోయే అవకాశాలు ఉన్నాయనేది కూడా నిన్న లాయర్ వాదించిన వాదన. మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని తీరాల్సిందే కోర్టు. మరి అలాంటిది ఏదైనా ఉంటే ఇలా పాస్పోర్ట్ సరెండర్ చేయమనో, లేకపోతే ఎక్కడ దాటి వెళ్లకుండా చేయమనో, లేకపోతే రెడ్ కార్నరులో ఈ నోటీసు ఏదైనా ఇష్యూ చేయమనో, లేకపోతే ఆల్రెడీ వీళ్ళ మీద లుక్అవుట్ నోటీసులు ఉండనే ఉంటాయి. ఇవి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ఆపి తీరుతారు. మరి దేవినేని అవినాష్ అంటే వాళ్ళందరి మీద లుక్అవుట్ నోటీసులు ఇవ్వటం మూలానే కదా వాళ్ళు ఇంకా భారతదేశంలో మిగిలిపోయారు. లేకపోతే దుబాయ్కో ఎప్పుడో చెక్ చేసి ఉండేవాళ్ళు. అలాగనే ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా పారిపోతే పట్టకు రావటం కష్టం అనే విషయాన్ని పోలీసులు గట్టిగా వాదిస్తుంటే మరి ఆ విషయానికి బెయిల్ రాకుండా ఉంటుందా? ఎన్ని మేకప్లు వేసినా, ఎన్ని గెటప్లు వేసినా, ఎన్ని పేలవమైన డైలాగులు చెప్పినా సరే బెయిల్ రాదు అనేది ఇప్పుడు చాలామంది ఊహిస్తూ ఉన్నారు. కానీ ఏం జరుగుతోంది, మరి ఏ ఏ కారణాలు రీత్యా ఎలా ఉంటుంది, మరి వీళ్ళకి తీసుకెళ్ళి టెస్టులు చేస్తే అందులో ఏమైనా బయటపడితే నిజంగా బెయిల్ వస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఏది ఏమైనప్పటికీ గాను వంశీని చూస్తే గుండె తరుక్కుపోతుంది. నిజంగా ఎలాంటి మనిషి ఎలాగైపోయాడు అనే ఒక భావన కలగటం లేదు.